గానసుధ మన టెంటెక్స్ రేడియో కార్యక్రమానికి స్వాగతం. ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం టెంటెక్స్ ఆధ్వర్యంలో గత 2 దశాబ్దాలకు పైగా విజ్ఞానాన్ని వినోదాన్ని అందిస్తున్న ఈ గానసుధ టెంటెక్స్ కార్యక్రమానికి ఈరోజు వ్యాఖ్యాతగా నేను మీ ఎన్ఆర్యు నరసింహారెడ్డి ఊరిమిండి. ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఈ గానసుధ మన టెంటెక్స్ రేడియో కార్యక్రమం మీ ముందు ఉంటుంది. ఈనాటి గానసుధ మన టెంటెక్స్ రేడియో కార్యక్రమంలో మన తెలుగు నాటక పద్యాలు మొదటి భాగం, రంగస్థల రాగాల నుంచి పద్యాల ప్రాభం వరకు ఒక సాహిత్య యాత్ర. ఈ యాత్రను ఈరోజే ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ముందుగానే అమూల్యమైన నాటక పద్యాల గురించి కొంత నేపథ్యం. 2వ ప్రపంచ యుద్ధానికి పూర్వం ప్రజలు నాటకాల కోసం ఎగబడేవారు. నాటకం మేధావి వర్గం నుంచి పుట్టిన మేధావి వర్గానికే పరిమితం కాలేదు, సామాన్య ప్రజల హృదయాలకు చేరువైంది. ప్రజలు డబ్బిచ్చి చూసి ఆనందించగలిగే స్థితిలో నాటకం వర్ధిల్లింది. మహాకవులు వీరేశలింగం పంతులు, ధర్మవరం రామకృష్ణాచార్యులు, వేదం వెంకటరాయ శాస్త్రి, చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు, పానుగంటి లక్ష్మీ నరసింహారావు, తిరుపతి వెంకట కవులు, బలిజేపల్లి లక్ష్మీకాంతం, కాళ్ళకూరి నారాయణరావు మొదలైన వారు ప్రముఖ నాటకకర్తలుగా గుర్తింపు పొందారు. వారి రచనల్లో మణిపూసలుగా నిలదొక్కున్న పద్య నాటకాలు శాకుంతలము, విషాద సారంగధర, బొబ్బిలి యుద్ధం, గయోపాఖ్యానం, పాదుకా పట్టాభిషేకం, పాండవోద్యోగం, సత్యహరిశ్చంద్ర, చింతామణి మునగనవి. ఆయా నాటకాల్లోని అనేక పద్యాలు తెలుగునాట మార్మోగుతూనే ఉన్నాయి. బళ్ళారి రాఘవ, మాధవపెద్ది వెంకటరామయ్య, పులిపాటి వెంకటేశ్వర్లు, ఎడవల్లి సూర్యనారాయణ, స్థానం నరసింహారావు, ఈలపాటి రఘురామయ్య, పిసపాటి నరసింహమూర్తి, బండారు రామారావు, సురభి కమలాబాయి, గూడూరి సావిత్రి, డివి సుబ్బారావు, ఏవి సుబ్బారావు లాంటి మహా నటీనటులు పాత్రధారణ చేసి ఆ నాటకాలకు కీర్తి తీసుకొచ్చారు. వారి నటన కౌశలానికి, గాన మాధుర్యానికి ప్రజలు జేజేలు పలికారు. ఒకనాడు తెలుగునాట ఇంటింటా రచ్చలో గొడ్లు కాసే పిల్లవాడి నోటులో ఆ పద్యాలు మార్మోగాయి. చక్కని వ్యవహార శైలి, తెలుగుదనం ఉట్టిపడేలా ఆ పద్యాలు ఉండడం ఒక కారణం. ఇంతగా ప్రజాదరణ పొందిన అమూల్యమైన పద్యాలు తరతరాలు మననం చేసుకునేందుకు ఉపయుక్తంగా ఉండేందుకే దోహదపడే ఈ అమూల్యమైనటువంటి కార్యక్రమం మన గానసుధ టెంటెక్స్ రేడియోలో. ఈ నాటక పద్యాలు చిరస్మరణీయమైనవి. తెలుగు భాషలో నాటకం ఆధునిక ప్రక్రియ. తొలి దశలో నాటక రచయితలు పౌరాణిక, చారిత్రక ఇతివృత్తాలను తీసుకున్నప్పుడు రసవత్తర సన్నివేశాలను రక్తి కట్టించడానికి సంభాషణల్లో పద్యాలు కూడా చొప్పించేవాళ్ళు. గాయకులైన నటులు ఆ పద్యాలను రాగబద్ధంగా పాడేవాళ్ళు. ఆ విధంగా సాహిత్యానికి సంగీతం తోడై పద్య నాటకానికి ఎక్కడలేని ప్రసిద్ధి వచ్చింది అంటే అతిశయోక్తి కాదు. ఈ పద్యాలాపన కేవలం తెలుగు భాషలోనే ఉన్న ప్రత్యేకమైన పద్ధతి. అప్పట్లో దిట్టలైన మహాకవులు ఎందరో ఉన్నారు. వారిలో కొందరు మాత్రమే పద్యనాటక రచయితలున్నారు. ఇందాక చెప్పినట్లు ధర్మవరం రామకృష్ణాచార్యులు, వేదం వెంకటరాయ శాస్త్రి, చిలకమర్తి లక్ష్మీ నరసింహం పంతులు, పానుగంటి లక్ష్మీ నరసింహారావు, తిరుపతి వెంకట కవులు, బలిజేపల్లి లక్ష్మీకాంతం, కాళ్ళకూరి నారాయణరావు, వీళ్ళందరూ కూడా వాళ్ళ రచనా ప్రక్రియను చేపట్టి పద్యనాటకాలను రచించారు. పద్యనాటకాలను సామాన్య ప్రజల చెంతకు తీసుకెళ్లగలిగారు. నాటకోచితమైన పద్య రచన, సంభాషణ చాతుర్యం, సన్నివేశ నిర్మాణం, రసపాత్ర పోషణ కౌశలం చేత ఆయా నాటకాలకు రసిక జన మనోభిరామం కావించారు. అదండి, రసిక జన మనోభిరామం అంటున్నాడు. మీకు తెలిసినవే ఇవన్నీ కూడా. చెల్లియో చెల్లకో, జెండాపై కపిరాజు, పాండవోద్యోగం నుంచి, అల్లుడారమ్మని అదరంబున బిల్వ, ఇది గయోపాఖ్యానం నుంచి, మాయామేయ జగంబె నిత్యమని, ఇది సత్యహరిశ్చంద్రీయం నుంచి, తాతల నాటి క్షేత్రములల్ల, ఇది చింతామణి మొదలైన అద్భుతమైన పద్యాలు ఒకప్పుడు తెలుగు నోట మార్మోగాయి.
ఈ మధ్య కొంచెం పలచబడినట్టు అనిపిస్తోంది కదా. పండితులు పామరులు వాటిని పదే పదే పాడుకునేవాళ్ళు. పద్యాలతో పాటు ఆ నాటకాలు రసవత్తర సన్నివేశాలతో నీతి ప్రబోధంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఇటువంటి మహత్తర పద్య నాటకాలు కొన్ని తెలుగువారికి మళ్ళీ మళ్ళీ మనం వినిపించాలనే శుభ సంకల్పంతో ఈ మన తెలుగు నాటక పద్యాలు అనే కార్యక్రమం గానశుద్ధ మన టాంటిక్స్ రేడియోలో కొన్ని నెలలుగా ఈ కార్యక్రమం ఒక ధారావాహికగా మీ ముందు వచ్చే అవకాశం ఉంది. ఈ కార్యక్రమాన్ని చేపట్టిన నా ఆనందానికి, అభిరుచికి మీ ఆశీర్వాదాలు తప్పకుండా కావాలని ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభిద్దామా? అయితే ఈ కొంత ఉపోద్ఘాతం, కొంత చరిత్ర కూడా మనకు ముందు తోడైతే ఆ తర్వాత మనం విడివిడిగా ఒక్కొక్క నాటకం గురించి, అందులో సన్నివేశాలు, అద్భుతమైన పద్యాలు, వాటి అర్థాలు కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సర్వ కళల్లో ఇందాక చెప్పినట్టుగా సాహిత్యం గొప్పదైతే సాహిత్యంలో నాటకం మరీ గొప్పది. అందుకే నాటకాంతం హి సాహిత్యం, సహిత స్వభావం సాహిత్యం అనే మాటలు పుట్టుకొచ్చాయి. అలాంటి సాహిత్యంలో నాటకం చాలా రమ్యమైంది. అందులో శాకుంతలం చాలా గొప్పదని కూడా అన్నారు. కావ్యేషు నాటకం రమ్యం, నాటకేషు శకుంతల అన్నారు. ఈ నాటకానికి ఆంగ్లంలో డ్రామా అనే పదం కూడా వాడబడుతోంది. గ్రీకు భాష నుంచి వచ్చిన ఈ పదానికి ఎ థింగ్ డన్ అనే అర్థం చెబుతారు. ఆధునిక కాలంలో డ్రామా అన్న పదానికి ప్రత్యామ్నాయంగా ప్లే, ప్లేలెట్ అనే పదాలు వ్యవహరించబడుతున్నాయి. ఈ నాటకం సమాహార కళ. ఇందులో లలిత కళలైన సాహిత్యం, సంగీతం, నాట్యం, శిల్పం, చిత్రలేఖనం అన్నీ కలిసి ఉంటాయి. అందుకే ఇది సమాహార కళ అయింది. ప్రపంచంలో అతి ప్రాచీన కాలం నుండి నాటక కళ ఉన్నది. గ్రీకు, ఒక భారతదేశాల్లోనే నాటకోత్పత్తి గురించి అతి ప్రాచీన గ్రంథాలున్నాయి. గ్రీకులో కెథార్సిస్ సిద్ధాంతం ఉంటే మనకు భరతముని నాట్యశాస్త్రం ఉంది. ఇది క్రీస్తుకు పూర్వం 2వ శతాబ్దంలోనే రాయబడింది. ఊహించండి, 2వ శతాబ్దం, క్రీస్తు పూర్వం. ఇందులో ఎలా రాసేవారో, తాళపత్ర గ్రంథాల, ఇంకా ఏమన్నానా ఆలోచించండి. ఆ తర్వాత 10వ శతాబ్దంలో అభినవ గుప్తుడు అభినవ భారతీయన అని భరతుని నాట్యశాస్త్రానికి భాష్యం రాశాడు. ఆ కాలం వాడే అయిన ధనుంజయుడు దశరూపకం రాశాడు. నాటకం, ప్రహసనం, ప్రకరణం, సమావాకారం, ఈహామృగం, ఢిమం, వ్యామోగం, వ్యాయోగం, అంకం, బాణం, వీధి అనేవి దశరూపకాలు. ఇవి ప్రాచీన నాటకాల్లో రకాలు. చాలామంది పండిత పరిశోధకులు సంస్కృతంలో మొదట నాటకం రాసిన వారు శూద్రకుడని, అతను రాసిన మృచ్ఛకటికం మొదటి నాటకం అని చెబుతారు. శూద్రకుడు క్రీస్తుపూర్వం 2-3 శతాబ్దాలకు చెందిన వాడని కూడా చెబుతారు. మృచ్ఛకటికాన్ని ఆధారం చేసుకునే క్రీస్తు శకం 1వ శతాబ్దానికి చెందిన భానుడు చారుదత్తం రాశాడంటారు. భోజరాజు ఆస్థాన కవిగా ప్రసిద్ధుడైన కాళిదాసు విక్రమోర్వశీయం, మాళవిక అగ్నిమిత్రం, అభిజ్ఞాన శాకుంతలం అన్న 3 నాటకాలతో కీర్తిని ఆర్జించినాడు. అతని అభిజ్ఞాన శాకుంతలం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నాటకం. అందుకే కాళిదాసుని ఇండియన్ షేక్స్పియర్ అంటారు. కాళిదాసు పుట్టిన 700-800 సంవత్సరాల తర్వాత పుట్టిన షేక్స్పియర్ పేరుతో కాళిదాసును సంబోధించడం బాగాలేదు. నిజానికి కాళిదాసా ఇన్ ఇంగ్లీష్ అని షేక్స్పియర్ని అంటే బాగుంటుంది అని పలువురి అభిప్రాయం. కాళిదాసు తర్వాత భానుడు గొప్ప నాటక రచయితగా పేరు పొందాడు. అతను దూతవాక్యం, కర్ణభారం, ఊరుభంగం, ప్రతిజ్ఞ యౌగంధరాయణం, స్వప్న వాసవదత్త, ప్రతిమ లాంటి 13 రూపకాలు రాశారు. అతని తర్వాత ప్రియదర్శిని, రత్నావళి, నాగానందం రూపకాలతో క్రీస్తు శకం 7వ శతాబ్దంలో ప్రసిద్ధి పొందినవాడు శ్రీహర్షుడు. వీరి తర్వాత ముద్రా రాక్షసం రాసిన విశాఖదత్తుడు, వేణి సంహారం రాసిన భట్టు నారాయణుడు, ఉత్తర రామచరితం, మాలతీ మాధవం రాసిన భావభూతి, పెదసాల భంజిక,
కర్పూరం మంజరి వంటివి రాసిన రాజశేఖరుడు, యయాతి చరిత్ర రాసిన రెండవ ప్రతాపరుద్రుడు లాంటి వారు సంస్కృత నాటక సాహిత్యానికి కృషి చేసిన నాటకకర్తలు. తెలుగులో దృశ్య కళారూపాలు ఎలా ఉన్నాయో చూద్దామా? అనాది కాలం నుంచి తెలుగులో వీధి నాటకాలు, యక్షగానాలు, తోలుబొమ్మలాటలు, చెక్కబొమ్మలాటలు వంటి దృశ్య రూపకాలు ఉండేవి. వీటితో పాటుగా జక్కి, గొబ్బి, కోలాటం, చెక్క భజన, కులుకు నృత్యం వంటి నాటకేతర దృశ్య కళలు ఉండేవి. ఈ దృశ్య కళారూపకాలు కొరవంజి, జక్కుల పురంధ్రి, చెంచు నృత్యం, యానాది చిందు లాంటి ప్రాచీన జానపద కళలతో పాటుగా ప్రజలకు ఆనందాన్ని కలిగించాయని పరిశోధకులు చెబుతారు. ఇలాంటి కళల గురించి నన్నయ్య, పాల్కురికి మొదలుకొని చాలామంది కవులు సందర్భానుసారంగా తమ కావ్యాలలో ప్రస్తావించారు. తెలుగులో మొదటగా క్రీడాభిరామం అనే దృశ్యరూపకాన్ని రాసినవాడు శ్రీనాథుడు. అందులోనే మొట్టమొదట జక్కుల పురంధ్రి గురించి కూడా ప్రస్తావించాడు శ్రీనాథుడు. కొన్ని వందల సంవత్సరాల వరకు ఆధునిక తెలుగు నాటక కళకు మూలమైన యక్షగానం ప్రజల వినోద కళగా ఉండేది. దీనికి మూలమైంది వీధి నాటకం. వీధి అంటే బయలు, బయలులో ప్రదర్శించేవి కాబట్టి దీనికి బయలాట అని కూడా పేరు. అయితే 20వ శతాబ్దం పూర్వార్ధంలో వనారస గోవిందరావుతో ప్రారంభమైన సురభి నాటకాలకు మూలం కూడా యక్షగానాలే. శివాజీ రాజ్య పతనానంతరం ఆర్య మరాఠీలు కొన్ని కుటుంబాల వారు ఆంధ్రాకు వలసలు వచ్చి కడప జిల్లాలోని రాయచోటి సమీపంలో సురభి అనే గ్రామంలో స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి అదే పేరుతో వారు ప్రసిద్ధులు. వారి కోసం గత ప్రభుత్వాలు ఎన్నో సౌకర్యాలు కల్పించాయి. కానీ వారికంటే ముందు కొన్ని వందల సంవత్సరాల నుంచి వీధి నాటక కళను నమ్ముకుని జీవించే కుప్పం నాటక కళాకారులకు మాత్రం ఏ ఆదరణ లేకపోయింది. మన భారతదేశంలో ఎక్కువ రోజులు జరిగే ప్రదర్శనోత్సవాలలో రామలీల ప్రసిద్ధమైంది. ఉత్తరప్రదేశ్లో దాదాపు 40 రోజుల వరకు రామాయణ గాథను కళాకారులు ప్రదర్శిస్తారు. ఆ తర్వాత 21 లేదా 18 రోజులు భారత కథను రాయలసీమ జిల్లాల్లో ప్రదర్శించే ప్రదర్శనోత్సవం భారతోత్సవం. ఈ ఉత్సవాలు ఒక యజ్ఞంలా పవిత్రంగా జరుపుబడతాయి కాబట్టి వీటిని భారత యజ్ఞాలని కూడా అంటారు. పగటి కథగా హరిదాసులు హరికథ రూపంలో భారత కథను గానం చేస్తే ఆ కథను కంగుంది నాటక సమాజం వాళ్ళు వీధి నాటకాల రూపంలో ప్రదర్శిస్తారు. చిత్తూరు జిల్లాలోని కుప్పం ప్రాంతంలో గల కంగుంది, కొత్తిండ్లు, శాంతిపురం వంటి పలు ప్రాంతాలలో ఈ వీధి నాటక కళనే వృత్తిగా కలిగిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఒకప్పుడు రాయలసీమ జిల్లాలోని చిత్తూరు, కడప, అనంతపురం ప్రాంతాలలోని రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలైన కోలారు, హోసూరు, కృష్ణగిరి, ఊత్తుకోట, గుడియాతం, ఈరోడ్, కంచి, అరక్కోణం వంటి ప్రాంతాల్లోనూ ఈ వీధి నాటకాలు ప్రదర్శింపబడుతూ ఉన్నాయి. నేడు వీటికి ఆదరణ కోల్పోయి ఆఖరి శ్వాసతో బతుకుతున్నాయి. ఎవరేమనుకున్నా నేటి పద్య నాటకాలు, ఈ వీధి నాటకాలు యక్షగానం నుంచే పుట్టాయని చెప్పక తప్పదు. గానశుద్ధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. గానసుధా 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 మన టాంటెక్స్ రేడియో వినండి, చాలా బాగుంటుంది. గానశుద్ధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమానికి పునఃస్వాగతం. ఈరోజు మన తెలుగు నాటక పద్యాలు మొదటి భాగం రంగస్థల రాగాల నుంచి పద్యాల ప్రాభవం వరకు ఒక సాహిత్య యాత్ర. ఈ యాత్రను మీరందరూ ఆశీర్వదించాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంకొన్ని పంక్తులలో మనం ఇంకా ఈ నేపథ్యం చరిత్ర మొదటి కార్యక్రమం కాబట్టి మనకు తప్పదు. వీధి నాటకాన్ని కాస్త సంస్కరించిన రూపమే యక్షగానం. ఈ యక్షగానాలు 17వ శతాబ్దం నుంచి ప్రచారంలోకి వచ్చాయి. కందుకూరి రుద్రకవి రాసిన సుగ్రీవ విజయం యక్షగాన సాహిత్యంలో మొదటిదిగా పరిశోధకులు గుర్తించారు. ఆ తర్వాత కళల పరంగా 2వ కృష్ణదేవరాయలుగా పేరుగాంచిన రఘునాథ నాయకుడు స్వయంగా యక్షగానాలు రాసి తన ఆస్థానంలోని చాలా మంది దగ్గర యక్షగానాలు రాయించాడు. ఈ యక్షగానాలే ఆధునిక నాటక రంగానికి
ఆ మాటకొస్తే సినిమాలకు సైతం స్ఫూర్తినిచ్చాయని చెప్పవచ్చు. సరే, ఇప్పుడు కొంచెం ఆధునిక నాటక కళారంగం గురించి కూడా చూద్దాం. తెలుగులో నాటకరంగం ఆవిర్భించడానికి స్ఫూర్తినిచ్చింది 19వ శతాబ్ది పూర్వార్ధంలో ఆంధ్రప్రదేశ్లో నాటకాలు ప్రదర్శించే వెళ్లే మరాఠీ బృందాలేనని పిఎస్ఆర్ అప్పారావు లాంటి వారు తెలియజేశారు. ఈ బృందాలు 1842లో సాంగ్లీ ప్రభు అయిన అప్పాసాహెబ్ ప్రోద్బలంతో సాగేవని కూడా తెలుస్తోంది. వీటి స్ఫూర్తితోనే తెలుగులో మొదట కోరాడ రామచంద్ర శాస్త్రి 1860లో మంజరి మధుకరీయం అన్న నాటకం రాశారు. ఇదే మొట్టమొదటి తెలుగు నాటకం. ఆ తర్వాత కోరాడ శిష్యుడైన వావిలాల వాసుదేవ శాస్త్రి నందకరాజ్యం అన్న సంస్కృత సాంఘిక నాటకం రాశారు. అప్పటి కాలంలో హిందీ నాటకాలను ప్రదర్శించే ధార్వాడ అథ్లెటికల్ హిందూ డ్రామాటిక్ కంపెనీ 1870లో ప్రచురించిన ఆధారంగా ధార్వాడ నాటకర సమాజం వారు 1880లో రాజమండ్రిలో పాకలు వేసి రసవత్తరంగా నాటకాలు ప్రదర్శించి వెళ్ళిపోతే ఆ పాకల్లోనే కందుకూరు వీరేశలింగం బ్రహ్మ వివాహం అనే నాటకాన్ని రాసి తన విద్యార్థుల చేత ప్రదర్శింపజేశారు. ఆ తర్వాత 1880లోనే వ్యవహార ధర్మబోధిని, రత్నావళి, చమత్కార రత్నావళి లాంటి నాటకాలను విజయవంతంగా ప్రదర్శించగలిగారు. ఆ తర్వాత 1885లో ఆచంట వెంకట్రాయ సాంఖ్యాయన శర్మ మనోరమ, 1897లో గురజాడ అప్పారావు కన్యాశుల్కం వంటి నాటకాలు ముద్రింపబడ్డాయి. వీరి తర్వాత చిలకమర్తి, కాళ్ళకూరి నారాయణరావు, వేదం వెంకటరాయ శాస్త్రి, శ్రీపాద కృష్ణమూర్తి, ధర్మవరం రామకృష్ణాచార్యులు, కోలాచలం శ్రీనివాసరావు లాంటి వారు ఎందరో నాటక సాహిత్యాన్ని సృష్టించారు. ఆ తర్వాత తిరుపతి వెంకట కవులు, పానుగంటి, బలిజేపల్లి, విశ్వనాథ సత్యనారాయణ, బోయి భీమన్న, చలం వంటి ఎందరో నాటకాలు రాశారు. కొంచెం నాటకాల వర్గీకరణ కూడా మనం చూద్దాం. ఇప్పటి వరకు వీధి నాటకాలు, యక్షగానాలు పోను దాదాపు 1500 దాకా నాటకాలు సృష్టించబడ్డాయి. ఇలా సృష్టించబడ్డ నాటకాలను 4 రకాలుగా విభజింపవచ్చు. పౌరాణిక నాటకాలు, చారిత్రక నాటకాలు, జానపద నాటకాలు, సాంఘిక నాటకాలు. ఈ నాటకాల్లో మొదటి 3 రకాల నాటకాల్లో ఎక్కువ పద్య నాటకాలే ఉన్నాయి. సాంఘిక నాటకాల్లోనూ పద్యాలు ఉంటాయి కానీ అతి తక్కువ. ఈ పద్యాలతో పాటు పాటలు కూడా ఉంటాయి. పౌరాణిక నాటకాల్లో తిరిగి రామాయణం, భారతం, భాగవతం వంటి పురాణాలను ఆధారంగా రాసినవి, అలాగే శివపురాణ గాథల్ని ఆధారంగా చేసుకుని రాసినవి ఉంటాయి. వివిధ చారిత్రక ఘట్టాలను ఆధారం చేసుకుని రాసినవి ఉంటాయి. అలాంటి వాటిలో చాణక్య చంద్రగుప్త, ముద్ర రాక్షసం, పోతులూరి వీరబ్రహ్మం చరిత్ర, పల్నాటి యుద్ధం, బొబ్బిలి యుద్ధం, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ, కాటంరాజు యుద్ధం, షిర్డీ సాయిబాబా, భక్త రామదాసు, వీరపాండ్య కట్టబొమ్మన, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, మహాదాత బుడ్డా వెంకటరెడ్డి, అల్లూరి సీతారామరాజు వంటివి ముఖ్యమైనవి. ఈ నాటకాలలో తృతీయ వర్గానికి చెందినవి, జానపద గాథల ఆధారంగా చేసుకుని రాసినవి. ఉదాహరణకు భట్టి విక్రమార్క, బాలనాగమ్మ, మాయల మరాఠీ, జయంత్ జయపాల, సారంగధార వంటివి. ఈనాటి సంఘంలోని అనేక అంశాల గురించి రాసినవి సాంఘిక నాటకాలు. చింతామణి, మధుసేవ, వరవిక్రయం మొదలైనవి సాంఘిక నాటకాలు కూడా. సరే, ఇక నాటకాలలో పద్యం, దీని గురించి కూడా కొంత ఉపోద్ఘాతం తెలుసుకున్నాం. మనకు పద్యం ప్రాచీన కాలం నుంచి ఉంది. మన కావ్యాలు మొదట పద్యంతోనే మొదలయ్యాయి. పద్యానికి మూలం సంస్కృతంలోని శ్లోకాలే. ఆ శ్లోకాలను ఆధారం చేసుకుని తెలుగులో పద్యం పుట్టింది. నిజానికి ఆది కావ్యమైన రామాయణాన్ని వాల్మీకి మానిషామని సాగే సంస్కృత పద్యమైన శ్లోకంతోనే ప్రారంభించాడు. పద్యం గానాత్మకమైంది. చెప్పదలుచుకున్న అంశాన్ని రాగ, భాష, తాళయుక్తంగా గానం చేయడం కోసమే పద్యం రాయబడింది. గానం చేయడం వల్ల ఆ దృశ్యం రసవత్తరమై అందరినీ ఆకర్షిస్తుంది. పద్యాన్ని రసవత్తరంగా పాడుకోవడానికి అవసరమైన లయను చేకూర్చేది ఛందస్సు. ఈ ఛందస్సు వలనే పద్యానికి గానార్హత కలుగుతుంది. ఈ గానార్హత గురు లఘువుల గణాలతోనూ గతులతోనూ కూడుకున్న ఛందస్సు వలనే సిద్ధిస్తుంది. ఈ కారణంగానే పద్య నడకకు ఒక అందం,
గానార్హతల వల్ల ప్రేక్షకుల్ని సమ్మోహనపరచగల మాధుర్యం కలుగుతుంది. కాబట్టే నాటకాలలో పద్యానిది ప్రధాన స్థానం అయింది. మొదటి దశలో ఎక్కువగా పద్య నాటకాలు పుట్టుకొచ్చాయి. చివరికి సాంఘిక నాటకాలైన చింతామణి, వరవిక్రయం లాంటి వాటిలోనూ పద్యాలు ఉండటానికి ఇదే కారణం. అయితే రాను రాను సాంఘిక నాటకాలలో పద్యం కనుమరుగై సాంఘిక సమస్యలకు ప్రాధాన్యత పెరిగింది. సాంకేతికత పరిజ్ఞానం, నాగరికత పెరిగి ఈనాడు నాటకాలకు ఆదరణ తగ్గింది. అయినా పద్య నాటకాలు అడపాదడపా వేస్తున్న వాటికి ప్రేక్షకులు దండిగానే వస్తున్నారు. కారణం వాటిలోని రసగుళికలుగా నిలిచే పద్యాలే. అంటే ఈనాటికి పద్య నాటకాలకు ఆదరణ ఉందనే తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నాటకారంభ దశ నుంచి ఇప్పటి వరకు ప్రజలను ఆకర్షించిన నాటక పద్యాలను మనం ఈ కార్యక్రమంలో అందించాలనుకోవడం నిజంగా మన అదృష్టం చెప్పుకోవాలి. అయితే పద్య నాటకాలు ఆవిర్భించినప్పటి నుంచి కూడా ఆ నాటకాల ద్వారానే కొన్ని పద్యాలు ప్రజల నోళ్లలో చాలా కాలం వరకు జీవించాయి, ఇంకా జీవిస్తూనే ఉన్నాయి. వాటినే సందర్భానుసారంగా ఇతర నాటకాల్లో వాడుకోవడం, కొన్ని ఇతర సభలలో ఆ పద్యాలను గానం చేసి అందరినీ వినోదింప చేయడం జరుగుతూనే ఉంటుంది. ఇలాంటి ప్రజాదరణ పొందిన పద్యాలు నాటకాల్లో ఆయా రచయితలు నాటకం కోసమే రాసినవి ఉన్నాయి. కొందరు రాసిన ప్రసిద్ధ కవుల పద్యాలను మరికొన్ని నాటకాల్లో వాడుకోవడం కూడా జరిగింది. కొన్ని సినిమాల్లో వాడుకోవడం వల్ల ఆ పద్యాలు ఆయా నాటకాల్లోనూ ప్రవేశించాయి. ఎలాగైతేనే నాటక ప్రదర్శన మూలంగా చాలా కాలం వరకు ప్రజలు గుర్తుంచుకున్న పద్యాలను, వాటి విశిష్టతలను, వాటిని ప్రయోగించిన సందర్భాలను కూడా చర్చించడం జరుగుతుంది. మరి ఎక్కువ ప్రచారంలో ఉన్న పద్యాలను ఎలా గుర్తించాలి? నా అనుభవం ప్రకారం కూడా చిన్నప్పుడు నాటకాలు చూశాను. అదొక అనుభవం, గొప్ప అనుభవం అని చెప్పుకోవాలి. అందుకే మనకు తెలిసినటువంటి బాగా ప్రాచుర్యంలోకి వచ్చినటువంటి పద్యాలను, ఆయా నాటకాలను కూడా మనం ఇక్కడ చూస్తాం. అయితే మనము కార్యక్రమాలను కొంచెం సులభంగా చేసుకోవడానికి పౌరాణికం, చారిత్రకం, జానపదం, సాంఘిక తదితర నాటకాల పద్యాలు మనం స్పృశిద్దాం. గానశుద్ధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. మనసుకు హాయిగొలిపే రాగాల, సరాగాల, సుస్వరాల జనరంజకమైన పాటల పూదోట అయిన గానసుధ మన టాంటెక్స్ రేడియో వినేయండి. మీ రావు గోపాలరావు. గానశుద్ధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమానికి పునఃస్వాగతం. ఈరోజు మన తెలుగు నాటక పద్యాలు మొదటి భాగం, రంగస్థల రాగాల నుంచి పద్యాల ప్రాభవం వరకు ఒక సాహిత్య యాత్రను మీరందరూ ఆశీర్వదించాలని కోరుతూ కార్యక్రమాన్ని మనం ఈరోజు శాకుంతలం నుంచి చాలా అంశాలను మనం నేర్చుకుంటాం. ఇక్కడ పురాణాల కథలను ఆధారం చేసుకొని రాసిన నాటకాలు ఈ పౌరాణికాంకం అనే ఒక తెగకి చెందుతాయి. ఇందులో వీటిని భారత రంగం, భాగవతం, రామాయణం, వీధి నాటక రంగం అన్ని వరుసల్లో పరిశీలించడం మనం చూద్దాం. భారతానికి సంబంధించిన నాటకాల్లోని పద్యాలు కూడా ఇక్కడ ప్రస్తావించబడతాయి. కందుకూరి శాకుంతలంలో కమనీయ పద్యాలు. కందుకూరి వీరేశలింగం తెలుగులో మొదట నవల, నాటకం రాసినటువంటి మహోన్నత వ్యక్తి. అతను రాసిన నవల రాజశేఖర చరిత్రం. అలాగే అతను రాసిన నాటకాల్లో రత్నావళి, వేణీసు వర్తకుడు, రాగమంజరి, హరిశ్చంద్ర వంటివి ప్రసిద్ధమైనవి. ఇవన్నీ కూడా 1880లో మొదటి 3, 1880లో, హరిశ్చంద్ర 1889లో రాశారండి. వీటన్నిటిలో ప్రధానంగా చెప్పుకోదగ్గది అభిజ్ఞాన శాకుంతల నాటకం. సాహిత్యంలో నాటకం గొప్పదైతే నాటక సాహిత్యంలో శాకుంతలం ఇంకా గొప్పది. ఏడంకాలకు పరివ్యాప్తమైన ఈ నాటకంలో 4వ అంకం మరీ ఖ్యాతి పొందింది. అందుకే నాటకేషు శాకుంతల అంటారు. ఈ నాటకాన్ని మొదట ఆంగ్లంలోకి సర్ విలియం జోన్స్ 1789లో అనువాదం చేశారట. ఇప్పుడు ఒక చిన్న విరామం. You're listening to KDXX 107.9 FM HD4 Louisville. Tap the app and listen to your favorite station Radio Azad anytime, anywhere. कहते हैं कि यहाँ nothing is certain but death and taxes. तो
मैं सोचता हूँ कि जब हम ना मौत से बच सकते हैं और ना ही टैक्स से, फिर भी हम लोग अपनी जान और अपने कीमती असासों की इंश्योरेंस नहीं करवाते, और अगर करवाते भी हैं तो बिना कुछ जाने सोचे समझे और परखे ऐसे हम फैसले ले लेते हैं। अपनी जान और अपने माल की इंश्योरेंस किस कंपनी से करवानी है, इसका फैसला तो भैया आप ही को करना पड़ेगा। मेरे पास तो पहले से है मेरी भरोसेमंद ग्लोबल फाइनेंशियल एंड इंश्योरेंस सर्विसेज। वैसे एक बात तो है, अगर इतनी लंबी बात देसी तरीके से एक ही लाइन में कहनी हो तो शायद कुछ ऐसे होती, I am तो fully covered, Papa. Are you? And I am too. For more information and to request a quote, please visit theglobalfinancial.com or call 972-812-5410. Your protection is their priority. Hey, bro. You want to pick up some wings tonight from Hot Pizza? Man, are you for real? Hot Pizza? You read my mind. I'm craving their chicken tikka pizza and cheesy achari bread. Bro, that pizza is cheesy and that cheesy bread is lit. Let's pick up your buddy Ashish. I know he'll love their hot veggie sandwiches. Man, a fusion desi halal pizza joint with a fresh food lineup like that? I'm definitely down with the Hot Pizza wave. Hot Pizza is located at 17194 Preston Road, Suite 102, Dallas. Takeout and delivery are available. Order online at hotpizzausa.menufy.com or call them at 469-399-1461. Hot Pizza is a hit pizza. चिकन करारा, मलाई बोटी, मटन चापेट। अब इतनी सारी चीजें बनानी है और मेरी नन्ही सी जान। पति देव ने तो कहा है 50 लोगों के लिए खाना बनाना है, ध्यान रखना मेरी इज्जत का सवाल है। अब आप ही बताइए, मेरे मुन्ने के मुंडन पर मैं खाना क्यों पकाऊं? अरे यार, अब फिर मेरे कान खाना शुरू कर दोगी तुम। जिमी को फोन कर दो, जो भी चाहिए मिल जाएगा। उनके पास आउटसाइड केटरिंग सर्विसेज भी तो अवेलेबल हैं। बारबेक्यू स्पेशलिस्ट तो वो हैं ही। कहते हैं हमसा हो तो सामने आए, और लोकेशन भी बहुत कन्वीनियंट है। हाँ जी, 6300 इंडिपेंडेंस पार्कवे प्लेनो, और फोन का नंबर भी एक साथ ही ले लो यार, और मेरी जान छोड़ दो। 469-298-3611। आप किसी से कहिएगा मत कि मैंने खाना बाहर से मंगवाया है। आफ्टर ऑल मेरे पति की इज्जत का सवाल है। A very important announcement from the management at Freeman Toyota. The management at Freeman Toyota would like to assure you, our Radio Azad listeners, all possible assistance in securing a new Toyota as quick as possible with fair market price on any of 20 new Toyota models, including hybrids. Plus, you have the guarantee that financing and trade values are the best in town. If you are looking for a new car, your first choice should be a Toyota, and the only choice should be to call Muhammad Ahmed at Freeman Toyota at 214-404-4156. That's 214-404-4156, or email at mahmed@toyotatime.com. At Hawks Bay Insurance Group, we believe insurance isn't just about protecting your assets. It's about educating you to make the best choices for your future. With over 10 years of experience and a 4.9-star rating, we've been trusted by our community to guide them through their most important insurance decisions. Whether you own a restaurant, a retail shop, or need coverage for your home or investment property, we take the time to explain all your options and help you find the right protection for what matters most. Give us a call today at 972-332-0549 or visit hbinsurancegroup.com for a free consultation. Hawks Bay Insurance Group, where personalized service, education, and protection come together. గానసుధ మన టాంటిక్స్ రేడియో కార్యక్రమానికి పునఃస్వాగతం. ఇంకా ఆంగ్లంలో 12, జర్మనీలో 18, ఇటాలియన్లో 4, రష్యన్లో 3, డానిష్లో 2, డచ్లో 2, స్పానిష్, పోలిష్, హంగేరియన్, బొహేమియన్ భాషలో ఒక్కొక్కటి చొప్పున దీనికి అనువాదాలున్నాయట. ఇన్ని భాషల్లోకి అనువాదమైన నాటకం ఇదొక్కటే. తెలుగులో ధర్మవరం రామకృష్ణాచార్యులు 1916 మొదలు టీవీ భుజంగరావు 1927 వరకు దాదాపు 17 మంది శకుంతల దుష్యంతుల గాథను నాటకాలుగా రాశారు. ఇంతమంది రాశారట శకుంతల దుష్యంతుల గాథ. వీటన్నింటిలోనూ కందుకూరి వారి నాటకమే కాస్త ప్రసిద్ధి చెందింది. రాజమహేంద్రవరంలోని హితకారిణి సమాజం వారిచే 1883లో ఈ నాటకం మొదటగా ముద్రింపబడింది. అందులోని లోపాలను సరిదిద్ది దీన్ని తిరిగి కొన్ని మార్పులు చేసి 1896లో పునర్ముద్రించినట్లు రెండవ కూర్పు వీటికలో
కందుకూరి వారే స్వయంగా చెప్పుకున్నారు. ఈ నాటకం ఇప్పటికీ అనేక సార్లు ప్రదర్శించబడింది, ప్రఖ్యాతి చెందింది. హస్తినాపుర రాజైన దుష్యంతుడు వేటకు వచ్చి కణ్వాశ్రమం సమీపంలో శకుంతలను చూసి మోహపడతాడు. అక్కడే కణవ మహర్షి అనుమతితో గాంధర్వ వివాహం చేసుకుని రాజలాంఛనాలతో హస్తినకు రప్పించుకుంటానని మాట ఇచ్చి మర్చిపోతాడు. అప్పటికామె గర్భవతి. ఆ తరువాత పిల్లవాడిని కని తండ్రి ఆనతితో హస్తినకు వెళ్లి దుష్యంతుని స్వీకరించమని వేడుకుంటే అతను తిరస్కరిస్తాడు. దానికి కారణం దుర్వాసుడి శాపం. ఆమె కొడుకుతో ఇంద్రలోకానికి వెళ్లిపోతుంది. దేవ కార్యార్థమై దుష్యంతుడు అమరలోకానికి వెళ్ళినప్పుడు శకుంతలను చూసి తిరిగి తప్పక పశ్చాత్తాపడి ఆమెను భార్యగా స్వీకరించి ఆమెతో హస్తినకు వస్తాడు. ఈ నాటకంలో అదండి క్లుప్తంగా కథ. హస్తినాపుర రాజైన దుష్యంతుడు వేటకు వచ్చినప్పటి నుంచి మరలా శకుంతలను అమరలోకంలో చూసినప్పటి వరకు ఇది అభిజ్ఞాన శాకుంతలం మొదటైనప్పటికీ కూడా మన కందుకూరి గారు రాసినటువంటి శాకుంతలం నాటకం. ఇందులోనూ ఆనాడు బాగా ప్రసిద్ధమైనవని ప్రచారం పొందినవని చెప్పుకునే పద్యాలు కూడా ఉన్నాయి. రథంలో నిలబడి జింకను తురుముతూ కణ్వాశ్రమ ప్రదేశానికి వచ్చిన దుష్యంతుడు అక్కడి ప్రశాంత వాతావరణాన్ని తనకు కలిగినటువంటి శుభసూచకాన్ని గురించి చెప్పే పద్యం అప్పట్లో చాలా మంది నోళ్లలో బాగా నానిందనే చెబుతారు. ఆ పద్యాన్ని మనం ఒకసారి చూద్దామా? ఇది ప్రశాంతమౌ యాశ్రమ పదము చూడ నదరెడు భుజంబు ఫలమెట్టు లొదవు నిందు అట్ల నగనేల భాగ్యంబులమర నున్న కాలమందు సర్వత్ర మార్గముల్ గలుగు అంటున్నాడు. ఏమిటి అర్థం ఏమిటి ఇందులో అని మనం చూస్తే, ఈ ఆశ్రమ ప్రాంతం ఎంతో ప్రశాంతమైనది, కానీ ఇక్కడికి రాగానే నా భుజం అదురుతోంది. అంటే కన్ను అదరడం విన్నాము, ఈ భుజం అదురుతోంది అంటున్నారు. ఏంటినా? కుడి భుజం అదరడం అనేది సుందర స్త్రీ లాభాన్ని తెలిపే ఒక శుభ సూచకమట. శాంతితో వర్ధిల్లే ఇటువంటి తపోవనంలో ఆ శుభ ఫలితం ఎలా లభిస్తుంది? అయినా అలా సందేహించవలసిన పని లేదు. ఎందుకంటే మనిషికి అదృష్టం కలిసి వచ్చే కాలం వచ్చినప్పుడు దానికి తగిన మార్గాలు లేదా అవకాశాలు ఎక్కడైనా ఏ రూపంలోనైనా ఎప్పుడైనా వాటంతట అవే వస్తాయి, సుగమం అవుతాయని ఈ పద్యం యొక్క భావం. అయితే ఇంకా అయిపోలేదు. శకుంతల ప్రియం వదలను చూసిన దుష్యంతుడు ఆ శకుంతల అందానికి ముగ్ధుడై ఆమె వివరాల గురించి ప్రియం వదని అడిగే పద్యం కూడా ఇలాంటిదే. ప్రియం వద అంటే శకుంతల యొక్క చెలికత్తె. ఇందులో దుష్యంతుడు అంటే శకుంతల అందానికి ముగ్ధుడై ఆమె వివరాల గురించి ప్రియం వదను అడిగే పద్యము ఈ క్రింది పద్యం. ఈ రమణీలలామ హృదయేషున కీబడుదాక గామువ్యా పారనిరోధి అయిన వ్రత భారము దీనిని భూనియుండున చారు విలోచన ప్రభల సౌమ్యము వచ్చు కురంగ భామిని వారము తోడ నిచ్చటనే వాసము నిత్యము చేయుచుండునా. అంటే ఈ అందమైన శకుంతల నా హృదయానికి ఆనందాన్ని కలిగిస్తోంది. ఈమె యవ్వన భారంతో కూడిన అందం నన్ను ఎంతగానో ఆకర్షిస్తోంది. జింక కనుల వంటి అందమైన కళ్ళు కలిగిన ఈ లేడి పిల్లల సమూహంతో కలిసి ఈమె ఎప్పుడు ఇక్కడే ఈ ఆశ్రమంలో నివసిస్తూ ఉంటుందా అని దుష్యంతుడు ఆమె అందాన్ని చూసి ఆశ్చర్యపోతూ మనసులో అనుకుంటున్నాడు. అద్భుతంగా ఉంది కదా. ఈ ప్రథమాంకం చివర శకుంతల నుంచి మనస్సు మరల్చుకోలేక రథధ్వజానికి కట్టిన పట్టు వస్త్రంలా హృదయం ఎలా మారిందో చెప్పే పద్యము పలువురి మనల్ని పొందింది. అది చూద్దాం మరి. నడుచుచున్నది ముందుకు నా శరీరమాత్మ పరుగువారడు వెన్కక వశమగుచు మంచి గాలికి నెదురుగా గొంచుబోవు ధ్వజమునకు గట్టు పట్టు వస్త్రంబువోలే ధ్వజమునకు గట్టు పట్టు వస్త్రంబువోలే. అంటే ఏమిటి? శకుంతలను విడిచి వెళ్తుంటే నా శరీరం ముందుకు కదులుతుంది, కానీ నా మనసు మాత్రం ఆమెపై ఉన్న ప్రేమతో వెనక్కి పరుగెడుతుంది.
ఇది ఎలా ఉందయ్యా అంటే, బలమైన గాలికి ఎదురుగా వేగంగా ముందుకు వెళ్తున్న రథంపై కట్టిన పట్టు జెండా వస్త్రం గాలి వేగానికి వెనక్కి కొట్టుకున్నట్టుగా ఉంది అని దుష్యంతుడు పద్య రూపంలో వెలుబుచ్చినటువంటి అంశం. 2వ అంకంలో శకుంతల జన్మ వృత్తాంతాన్ని తెలుసుకొని రాజు చెట్టులో విరసి జిల్లోడు చెట్టు మీద వడ్డ వనమాలిక ప్రసవంబని పలికే పద్యం అలాంటిది. జిల్లేడు చెట్టు మీద పడ్డ వనమాలిక ప్రసవంబని పలికే పద్యము కూడా అలాంటిది. చూద్దాం ఆ పద్యం ఏమిటో. అప్సర స్త్రీకి జన్మించి ఆమె చేత విడువబడి మౌనికి లభించవెలది ఈమె, చెట్టునను జారి జిల్లేడు చెట్టు మీద పడిన వనమాలిక రసవంబు పగిది. అంటే ఏమంటున్నారు ఈ పద్యంలో? మేనకా విశ్వామిత్రులకు జన్మించిన శకుంతల తల్లిదండ్రుల చేత విడిచిపెట్టబడింది, ఆ తరువాత కణ్వ మహర్షికి దొరికి పెరిగింది. ఈ వృత్తాంతం ఎలా ఉందంటే, అడవిలో ఎక్కడో పూసిన ఒక అందమైన మల్లెపూల మాల దైవవశాత్తు దారి తప్పి అడవిలోని ఒక జిల్లేడు చెట్టు మీద పడినట్లుగా ఉంది. చూడండి ఎంత ఉపమానం, ఎంత అద్భుతంగా ఉందో. అప్సర స్త్రీకి జన్మించి ఆమె చేత విడువబడి మౌనికి లభించవలదు ఈమె, చెట్టునను జారి జిల్లేడు చెట్టు మీద పడిన వనమాలిక రసవంబు పగిది. బాగుంది. ఇక తృతీయాంకంలో మన్మథ బాధకు గురైన రాజు పాడే పద్యం, దాన్ని కూడా ఒకసారి చూసేద్దామా. భూతల మందు నీదైన పుష్పసరత్వము నీరజారిదౌ, సీతకరత్వమున్మదన చెడ్డయ సత్యములయ్యమాయడన్, సీతకరుండు నిప్పులను జిమ్మగజొచ్చే హిమాంశు పాళిచే, నీతరి వజ్రసారముల నీవు నొసర్పెదు పూపుటమ్ములన్. ఏమిటి ఇంత అద్భుతంగా పాడినటువంటి భూతలమందు నీదైన పుష్పశరత్వము ఏమిటి? ఓ మన్మధుడా, లోకంలో నీ బాణాలు పువ్వులంత కోమలమైనవని, అలాగే చంద్రుని కిరణాలు ఎంతో చల్లనివని అంటారు. కానీ శకుంతల విరహంలో ఉన్న నా విషయంలో ఆ 2 మాటలు అబద్ధాలయ్యాయి. చంద్రుడు తన చల్లని కిరణాలను బదులుగా నాపై నిప్పులు కురిపిస్తున్నాడు. నువ్వు కూడా నీ పూలబాణాలను వజ్రాయుధాల కంటే పదునైనవిగా చేసి నా హృదయంపై విసురుతున్నావు. చూడండి, భూతల మందు నీదైన పుష్పశరత్వము నీరజారిదవు, సీతకరత్వమున్మదన చెడ్డయ సత్యములయ్యై మాయడన్, సీతకురుండు నిప్పులను జిమ్మగజొచ్చే హిమాంశు పాళిచే, నీతరి వజ్రసారముల నీబును నర్చదు పూవుటమ్ములన్. తన సఖులైన ప్రియంవద అనసూయలు శకుంతల దుష్యంతులకు దూరంగా వెళ్ళినప్పుడు భయపడుతున్నటువంటి శకుంతల, రాజు నేను నీకు సేవ చేస్తానని చెప్పే పద్యము ఆనాడు బాగా ప్రచారంలో ఉన్నది. ఇందాక చెప్పడం మర్చిపోయాను, ప్రియంవద అనసూయ వీళ్ళిద్దరు కూడా శకుంతలకు చెలికత్తెలు. అయితే వీళ్ళందరికీ దూరంగా వెళ్ళినప్పుడు భయపడుతున్న శకుంతలతో రాజు నేను నీకు సేవ చేస్తానని చెప్పే పద్యము ఇది ఎలా ఉందో చూద్దామా. చల్లని వై శ్రమింపబడజాలిన తామరపాకు వీవనల్, మెల్లన గొంచు వీచుదునో మిక్కిలి శీతలమైన వాయువన్, సల్లలితారుణాబ్ద సదృశంబగుని చరణ ద్వయంబునో పల్లవపాణి నా తొడలపై నిడిహాయిగా బట్టువాడనో. ఏమిటిది ఈ పద్యం? ఈ పద్యం యొక్క అర్థం ఏమిటంటే, చిగురుటాకుల వంటి మెత్తని చేతులు కలిగిన ఓ శకుంతల, నీ విరహతాపాన్ని అలసటను దూరం చేయడానికి చల్లని తామరపాకులను విసనకర్రలుగా చేసుకుని మెల్లగా చల్లని గాలిని వీచనా ప్రశ్న అడుగుతున్నాడు.
అలాగే ఎర్రటి పద్మాల లాంటి నీ అందమైన 2 పాదాలను నా తొడలపై ఉంచుకొని నీకు ఉపశమనం కలిగేలా మెల్లగా వత్తన అని దుష్యంతుడు శకుంతలను వేడుకుంటున్నాడు. ఇది చాలా అద్భుతమైనటువంటి పద్యం అండి. శాకుంతలంలో మళ్ళా ఇంకోసారి చదవాలనిపిస్తోంది. చల్లని వైశ్రమంబడజాలిన తామరపాకు వివనల్ మెల్లన గొంచు వీచుదునో మిక్కిలి శీతలమైన వాయువు. చల్లని తామరాకులతో విసనకర్రలుగా చేసుకుని మెల్లగా చల్లని గాలిని నీ మీద వీచన అంటున్నాడు మొదటి 2 పాదాలలో. తర్వాత 2 పాదాలలో సల్లలితారుణాబ్జ సదృశంబగు నీ చరణ ద్వయంబునో నీ 2 పాదాలను ఎలా ఉన్నాయా 2 పాదాలు? ఎర్రటి పద్మాల లాంటి నీ 2 అందమైన పాదాలను నా తొడల మీద పెట్టుకొని ఉపశమనం కలిగించేలా మెల్లగా వత్తన. పల్లవ పాణి నా తొడలపై నిడి హాయిగా బట్టువాడను అంటారు అని దుష్యంతుడు శకుంతలను వేడుకుంటున్నాడు. చతుర్థాంకంలో కణ్వుడు శకుంతలను హస్తినికి పంపే ఘట్టం ప్రధానంగా ఉంటుంది. ఇది కథలో ప్రధాన భాగం. అందున పెంచిన తండ్రి బిడ్డను అత్తగారింటికి పంపేటప్పుడు కలిగే బాధ, మెట్టినింట్లో తన గారాల పట్టి ఎలా జీవిస్తుందోనన్న భయం ఈ అంకంలోనే కణ్వపురంగా చిత్రించబడింది. ఈ బాధను వ్యక్తం చేసే సందర్భంలో రాయబడ్డ 4 శ్లోకాలే ప్రసిద్ధమైనవి. అందుకే శకుంతలేషు అన్న శ్లోకంలోనే తత్రాపి చతుర్థోంక తత్ర శ్లోక చతుష్టయం అన్నారు. గానసుధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. హాయ్ అండి, నేనండి మీ ప్రకాష్ రాజుని. గానసుధ మన టాంటెక్స్ రేడియో వినండి, బాగుంటుంది. గానసుధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమానికి పునఃస్వాగతం. ఈరోజు మన తెలుగు నాటక పద్యాలు, రంగస్థల రాగాల నుంచి పద్యాల ప్రాభవం వరకు ఒక సాహితీ యాత్ర మొదటి భాగం. ఈ యాత్రను ఆశీర్వదించండి గానసుధ మన టాంటెక్స్ రేడియో శ్రోతలందరూ కూడా. అంకం ఆరంభంలో అనసూయ ప్రియంవదులు సంభాషించుకునేటప్పుడు నేపథ్యంలో దుర్వాసుడు శకుంతలను శపించే పద్యం వినిపిస్తుంది. ఈ పద్యమే కథకు ప్రధానమైనదిగా గుర్తింపబడింది. ఇదేనండి, ఈ పద్యంలోనే దుర్వాసుడు శకుంతలను శపిస్తాడు. పాపం ఏమని శపిస్తాడో ఒకసారి చూద్దామా? ఎవనినో తదేక చింతతో నెంచుకొనుచు ఎదుట ఉన్న తపోధను నెరుగవునను మగుడదెల్పిన నతుడు నిన్మరచుగాక మత్తుడెద వెనక పని మాట మరచునట్లు. ఎంత ఘోరంగా! ఎవనినో తదేక చింతతో నెంచుకొనుచు ఎదుట ఉన్న తపోధను నెరుగవునను మగుడదల్పిన అతడు నిన్మరుచుగాక మత్తుడెద వెనక పని మాట మరచునట్లు. ఎంత ఘోరంగా! పాపం దుష్యంతుని ఆలోచనలో మునిగిపోయి ఆశ్రమానికి వచ్చిన దుర్వాస మహామునిని గమనించలేదు శకుంతల. శకుంతలను చూసి ఆయన ఆగ్రహంతో ఇలా శపిస్తారన్నమాట ఈ పద్యంలో అర్థం. నువ్వు ఎవరి గురించో ఏకాగ్రతతో ఆలోచిస్తూ నీ ఎదుట నిలబడిన నాలాంటి గొప్ప తపోధనుడిని, అంటే ఋషిని కూడా గుర్తించలేకపోయావు. కాబట్టి పిచ్చివాడు లేదా మత్తులో ఉన్నవాడు తాను గతంలో చేసిన పనులను లేదా మాట్లాడిన మాటలను పూర్తిగా మర్చిపోయేలా నువ్వు ఎవరివైతే తలుచుకుంటూ నన్ను నిర్లక్ష్యం చేశావో ఆ వ్యక్తి నువ్వు ఎంత గుర్తు చేసినా నిన్ను పూర్తిగా మర్చిపోవుగాక. శాపాలలో కూడా ఇంత క్లిష్టంగా ఉండే శాపాలు ఉంటాయా? అతను నిన్ను మర్చిపోతాడని చెప్పేసి వెళ్ళిపోతాడు ఈయన. చాలా చాలా బాధగా ఉంది. కణ్వుడు శకుంతలను హస్తినకు పంపేటప్పుడు పాడిన పద్యం చాలా గొప్పదే గాక ప్రసిద్ధమైంది. ఈ నాటకానికే తలమానికమైంది. అలాంటి పద్యం మనం చూద్దామా?
కొందల మందెడెందము శకుంతల తానిపుడేగునంచజో క్రందుగ బాష్మరోధమున గంఠమునుంజెడే దృష్టిమాంద్యము బొందే నొకింత పెంచిన తపోధనులేయుటుకుంద ఎంతగా గుందుదురో తమంతగను కూతులబాయు గృహస్థులక్కట కొందల మందెడెందము శకుంతల తానిపుడేగునంచజో క్రందుగ బాష్మరోధమున గంఠమునుంజెడు దృష్టిమాంద్యమున్ బొందె నొకింత పెంచిన తపోధనులేయుటుకుంద ఎంతగా గుందుదురో తమంతగను కూతలబాయు గృహస్థులకట. అలాంటి పద్యాలే ఇంకా కొన్ని ఉన్నాయి. అయితే ఈ పద్యానికి అర్థం చూద్దాం. ఈ పద్యం కణవ మహర్షి శకుంతల అత్తవారింటికి వెళ్ళేటప్పుడు చెప్పింది. దీని అర్థం కూడా ఏమిటో ఒకసారి మనం చూద్దాం. శకుంతల ఇప్పుడే అత్తవారింటికి వెళ్తుందనేసరికి నా హృదయం ఎంతో ఆవేదనకు లోనవుతుంది. దుఃఖం పొంగి రావడం వల్ల నా గొంతు మోగబోయింది. కన్నీళ్లు నిండడం వల్ల కంటి చూపు కూడా మసకబారింది. కేవలం అడవిలో పెంచిన నాలాంటి తపోధనుడికే పెంచిన కూతురు దూరమవుతుంటే, ఇంతటి దుఃఖం కలుగుతుంటే, తాము కన్న కూతుళ్లను మొదటిసారిగా అత్తవారింటికి పంపించే సంసారులు అంటే గృహస్థులు ఎంతగా కుంగిపోతారో కదా అని కణవ మహర్షి బాధపడుతున్నారన్నమాట. అదండి, అలాంటి పద్యాలు ఇంకా కొన్ని ఉన్నాయి. అలా శర్మిష్ట జయాతికి వల ప్రేమాస్పదము గమ్ము వరుణకు నీవున్ జలువరో యాసతి పూరిని పులుపున సామ్రాజ్య మేలు పుత్రుని గనుమా. ఈ పద్యం ఏం చెప్తుంది? ఓ శకుంతల, పూర్వం శర్మిష్ట అనే ఆమె యయాతి మహారాజుకు అత్యంత ప్రియమైన భార్యగా ఎలా మారిందో, అలాగే నువ్వు కూడా నీ భర్త అయిన దుష్యంతుడికి ఎంతో ఇష్టమైన దానివి కావాలి. ఆ శర్మిష్ట పూర అనే గొప్ప చక్రవర్తిని కన్నట్లుగా నువ్వు కూడా ఈ అఖండ సామ్రాజ్యాన్ని పరిపాలించే ఒక ఉత్తమమైన పుత్రుని ప్రసాదించు అని కణవ మహర్షి శకుంతలను దీవించారు. సరే, అత్తవారింటికి పంపుతున్నాడు, ఆవిడ ఇంకా పోను లేదు. ఈయనకి ఉత్తమమైన పుత్రుడు కావాలంట. ఎలాంటి పుత్రుడు? అఖండ సామ్రాజ్యాన్ని పరిపాలించే ఒక ఉత్తమమైన పుత్రుడు కావాలట కణ్వుడికి, పెంచిన తండ్రికి. బాగుంది. ఇంకొక పద్యం. వేది ఎంతట సమిధలు వెలుగుచుండ ప్రక్కలను దర్భ నిచయంబు పరచుబడుచు హవ్యగంధంబున గలుషమడుచునట్టి సిద్ధయాగాగ్ని నిన్ను చెద్ది చేయుగాత. ఇందులో అర్థం ఏమిటంటే, యజ్ఞవేదికపై సమిధులన్నీ చక్కగా వెలుగుతూ చుట్టూ దర్భలన్నీ క్రమ పద్ధతిలో పరచబడి ఉన్నాయి. సమస్త పాపాలను కల్మషాలను దూరం చేసే శక్తి కలిగిన ఈ పవిత్రమైన యజ్ఞ అగ్నులు నిన్ను ఎల్లప్పుడూ రక్షిస్తూ పవిత్రాలను చేయుగాక అని కణవ మహర్షి శకుంతల ప్రయాణానికి ముందు దీవించారు, ఆశీర్వదించారు ఆ పద్యంలో. ఇవన్నీ కూడా కణవ మహర్షి అడుగుతున్నాడు. ఈ కూతురికి అనుజ్ఞ ఇవ్వమని ప్రకృతిని అడిగే పద్యము చాలా మంది పాడుకున్నదే. యవత జలంబు మీ కిడక ఎన్నడు ద్రాగదు తాను ముందుగా ఎవరిత ప్రేమ చే జిదుమ దీప్సిత భూషణమయ్యు మీచుగుళ్ళవతకు మీరు తొల్తన నలెత్తుట పండుబుగా గనుండు నా ప్రవిమలగాత్రియే గుబతి బ్రగ్నకు నందరనుజ్ఞయరే యవతి జలంబు మీ కిడక ఎన్నడు ద్రాగదు తాను ముందుగా ఎవరిత ప్రేమ చే జిదుమ
ఈప్సిత భూషణమయ్యు మీ చుగుళ్ళవతకు మీరు తొల్తన నలెత్తుట పండుగుగా గనుండు నా ప్రవిమల గాత్రి ఏగుబతి పజ్ఞకు నందరనుజ్ఞ ఈజరే అంటున్నారు. అంటే దీని అర్థం ఏమిటి? ఓ ఆశ్రమ వృక్షాలారా, మీ అందరికీ ముందుగా నీళ్లు పోయకుండా తాను కనీసం నీళ్లు కూడా తాగనిది, అలంకారాల మీద ఎంతో ఇష్టం ఉన్నప్పటికీ మీ మీద ఉన్న ప్రేమతో మీ చిగుళ్ళను కనీసం కోయడానికి కూడా ఇష్టపడనిది, మీ చెట్లకు తొలిసారి పూలు పూచినప్పుడు ఒక పెద్ద పండుగలాగా భావించి సంతోషపడేది అయిన ఈ శకుంతల ఇవాళ అత్తగారింటికి వెళ్తోంది. కాబట్టి మీరందరూ ఈమె ప్రయాణానికి ఆనందంగా అనుమతి ఇవ్వండి అని కణవ మహర్షి కోరుతున్నారు ఈ పద్యంలో. అలాగే కణుడు శరవుడితో తన వచనాలు రాజుకు చెప్పమనే పద్యం కూడా ఉంది, చూద్దాం. మమ్మును సప్తపోధనుల మాన్య భవత్కులమున్ స్వబంధులన్ సమ్మతి వేడకీమెయటో సల్పిన నీపై కూర్మినించి మా కొమ్మను నేల కొమ్ము సరికొమ్మలతో సమగౌరవంబునన్ బిమ్మటిదెల్ల భాగ్యమగు పేర్కొనరాదది ఇంతి బంధువుల్. ఇది కూతురికి అనుజ్ఞ ఇవ్వమని ప్రకృతిని అడిగే పద్యం, అది చూశాము. అలాగే ఈ పద్యంలో కణుడు శరవుడితో తన వచనాలకు రాజు చెప్పమనే పద్యం. ఈ పద్యానికి అర్థం ఏమిటి? రాజా, మేము కేవలం అడవిలో ఉండే తపోధనులం, అంటే ఋషులం. మీరేమో గొప్ప వంశానికి చెందిన రాజులు. మా శకుంతల ఎవరి అనుమతి తీసుకోకుండా నీపై ప్రేమతో నిన్ను వివాహం చేసుకుంది. కాబట్టి మా కూతురిని నీ మిగిలిన భార్యలతో సమానమైన గౌరవంతో నీ ఆస్థానంలో ఏలుకో. ఆపై ఆమెకు దక్కే అదృష్టం అనేది ఆమె రాతపై ఆధారపడి ఉంటుంది. అంతకంటే ఎక్కువ అడగడానికి పుట్టింటి వారికి ఎలాంటి హక్కు లేదు అని కణవ మహర్షి దుష్యంతునికి సందేశం పంపారు. చాలా బాగుంది ఈ సందేశం. శాకుంతలం నుంచి కొన్ని అద్భుతమైన ఘట్టాలు, దానికి సంబంధించిన పద్యాలు, వాటి అర్థాలు. అంటే మనం శాకుంతలం నిజంగా నాటకం అంతా అయితే మనకు సమయం లేదు కాబట్టి కొన్ని ఆణిముత్యాలను మీకోసం తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నాకు సహకరించిన పుస్తకం డాక్టర్ విఆర్ రాసాని గారు రచించినటువంటి ప్రసిద్ధ తెలుగు నాటక పద్యాలు. ఇందులో అన్ని రకాల పద్యాలు కూడా ఉంటాయండి. అమరావతి పబ్లికేషన్స్, సాయిబాబా రోడ్, గుంటూరు. వచ్చే ఆదివారం వరకు వినండి. ఈ కార్యక్రమాన్ని మీరు ఆశీర్వదిస్తూ ఆదరిస్తున్నటువంటి వచ్చే ఆదివారం వరకు వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. గానసుధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమం. నేను మీ ఆర్జే ఎన్ఆర్యు డాక్టర్ నరసింహారెడ్డి ఊరిమిండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. స్వస్తి. టేక్ కేర్. గుడ్ బై. టాంటెక్స్ ప్రకటనలు. టాంటెక్స్ సంస్థకు ప్రాణవాయువులాగా నిధులను అందిస్తున్న పోషకదాతలను ఒకసారి గుర్తిద్దాం. డైమండ్ స్పాన్సర్స్: దేశీ డిస్ట్రిక్ట్ మార్కెట్ అండ్ యూటరీ, రాజేష్ కళ్ళేపల్లి. లక్కీ చార్మ్స్ డెకోర్ అండ్ ఈవెంట్ ప్లానర్. తర్వాత ప్లాటినం స్పాన్సర్స్: డాక్టర్ ప్రేమ్ రెడ్డి, ప్రెసిడెంట్, సిఇఓ అండ్ చైర్మన్, ప్రైమ్ హెల్త్ కేర్ సర్వీసెస్ ఇంక్. వాల్యూ ఫైనాన్షియల్ సర్వీసెస్ బై తిరుమల రెడ్డి కుంభం. #India, Indian authentic food. దేశీ మండి, బావర్చి ఇండియన్ క్విజీన్. అవండి. ఇక గోల్డ్ స్పాన్సర్ చూద్దాం. గురు ట్యాక్స్ ప్రో ఫర్ ఆల్ యువర్ ట్యాక్స్ నీడ్స్. రేడియో సంగం, డఫోడిల్ ప్రైమరీ కేర్ అండ్ కార్డియో రీనల్ క్లినిక్. Adam Erindo advertising agency. Kurdistan, Nigel, elevating properties with excellence in roofing solution. అవండి గోల్డ్ స్పాన్సర్స్. ఇక సిల్వర్ స్పాన్సర్స్: ఎల్డోరాడో పెట్ హాస్పిటల్, క్విబెక్ సొల్యూషన్స్, సన్షైన్ పీడియాట్రిక్స్, ఎలన్ కోయా సిపిఐ LLC, ఐటీ రిడ్జ్ ఇంక్, డాక్టర్ నరసింహారెడ్డి ఊరిమిండి, రాయలసీమ రుచులు, ఫ్రిస్కో డెంటల్ హబ్,
రమణ్ రెడ్డి క్రిస్పాటి అండ్ ఫ్యామిలీ అవండి డైమండ్, ప్లాటినం, గోల్డ్ అండ్ సిల్వర్ స్పాన్సర్స్ టాంటెక్స్ సంస్థకు ప్రాణవాయువులాగా నిధులను అందిస్తున్న ఈ సంస్థలకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు.